అమావాస్య రోజున దేవాలయాలు ఎందుకు మూసివేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అమావాస్య రోజు కొన్ని ఆలయాలు పూర్తిగా లేదా కొంతసేపు మూసివేస్తారు. దానికి కారణాలు ఆధ్యాత్మికంగా మరియు ఆచారప్రకంగా కూడా ఉంటాయి. అమావాస్య రోజులు గుడి తలుపులు ఎందుకు మూసివేస్తారంటే, మామూలుగా చంద్రుడు అంటే శాంతి శుభశక్తికి సూచిక. అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు కాబట్టి ఆ రోజు నెగిటివ్ ఎనర్జీస్ చాలా ఎక్కువ ఉంటాయని నమ్ముతారు. అందువల్లే ఎటువంటి దేవాలయాలు కూడా ఆ నెగిటివ్ ఎనర్జీకి ఎఫెక్ట్ కాకుండా మూసివేస్తారు. ఇంకా సెకండ్ థింగ్, ఆలయ నిర్మాణం అనేది కొన్ని శాస్త్రాల ద్వారా ఒక వాస్తు ప్రకారం ద్వారా జరుగుతుంది. విగ్రహం నుండి పాజిటివ్ ఎనర్జీ అంటే దివ్యశక్తి అనేది ప్రసరిస్తుంది. చంద్రుని ప్రభావం ఆ శక్తి స్వీకరణకు ప్రభావితం చేస్తుంది. ఆ అమావాస్య రోజు ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ దివ్యశక్తిని కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి అమావాస్య రోజు ఆ గుళ్ళో ఉన్న శక్తి బలహీనంగా ఉంటుందని భావించి ఆచారాలు తగ్గిస్తారు. అమావాస్య రోజు పితృకర్మలకు ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. అంటే అమావాస్య రోజు పితృదేవతల కోసం తర్పణం శ్రాద్ధం చేయడానికి అత్యంత ముఖ్యమైన రోజు. ఆ రోజు దేవతారాధన కన్నా పితృదేవతల ఆరాధన ప్రధానంగా చేస్తారని శాస్త్రాలు చెప్తుంటాయి. అందుకే ఆ రోజు ప్రజలు ఎక్కువగా పితృకార్యాలు ఇంట్లోనే చేస్తారు. ఆలయాలు మాత్రం మూసివేస్తారు. అంటే దేవతల వారిగా భిన్న సాంప్రదాయం ఉంటుంది. ఇప్పుడు అమావాస్య రోజున ఎక్కువగా ఏవి తెరుస్తారంటే ఆలయాలు, శివాలయాలు తెరుస్తారు. శివుడు నెగిటివ్ ఎనర్జీని నశింపచేసే దేవుడు కాబట్టి శివాలయాలు అమావాస్య రోజు కూడా ఎక్కువ తెరిచే అవకాశం ఉంటుంది. హనుమాన్ ఆలయాలు, హనుమంతుడు శక్తి, భక్తి, రక్షణకు ప్రతీక. అమావాస్య రోజు హనుమంతుని ఆరాధన చెడు శక్తులు తొలగిస్తుందని నమ్మకం. కాలభైరవ ఆలయాలు, భైరవుడు కాలానికి అధిపతి. అమావాస్య రోజైన భైరవారాధన ప్రత్యేకంగా చేస్తారు. అమావాస్య రోజున అమ్మవారి ఆలయాలు అంటే శక్తిపీఠాలు ఎక్కువగా మూసేస్తారు. ఎందుకంటే శక్తి ఆరాధన చంద్రుని శక్తితో బలంగా అనుబంధమై ఉంటుంది. చంద్రుడు లేని రోజున అంటే అమావాస్య రోజు అమ్మవారి ఆలయాలు ఎక్కువగా మూసేస్తారు.